ఈ సందర్భంలో మీకు ఒక కథ చెప్తాను. ఎలా అంటే ఒక పులిపిల్ల ఉంది. ఎలా ఉంది అంటే తల్లి నుంచి వేరుపడిపోయింది. చిన్నప్పుడే ఆ పులి మంద వెళ్తూ ఉంటే ఆ పులి మందలోంచి బిడ్డ వేరుపడిపోయింది అనమాట. వేరుపడిపోయి గ్రామంలోకి వచ్చేసింది. గ్రామంలోకి వచ్చి ఎంత ఉందంటే చిన్ని పిల్ల అనమాట. అది చిన్ని పిల్ల. గ్రామంలోకి వచ్చిన తర్వాత మేకలను కాచుకునేవాడు ఆ గ్రామ పులి గ్రామ పొలిమేరలోకి వచ్చేసింది. ఆ మేకలను కాచుకునేవాడు ఆ అడవిలోకి వెళ్తున్నాడు అనమాట. మేకలకి మేత వేయటానికి వెళ్తున్నప్పుడు ఇది ఎంత ఉందంటే చిన్ని పిల్లిలాగా ఉంది. పులి పిల్ల కూడా ఎంత ఉంటుంది, పుట్టిన తర్వాత ఇంతే ఉంటుంది కదా. అది చూడగానే పిల్లిలా కనబడింది. పిల్లిలా కనబడి ఆ చూశాడు, దగ్గరికి వెళ్ళి చూసాడు అది పులి. అయినా కానీ పిల్లిలాగా భలే ఉంది అని ఇలా జూలు పట్టుకుని మెడ పట్టుకుని జూలు పట్టుకుని అలా లేపాడు. లేచింది హాయిగా. దాన్ని కూడా తెచ్చుకున్నాడు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మేక పిల్లలతో పాటు దాన్ని పెంచుతున్నాడు. ఎలాగా మేక పాలు పడుతూ పులి పిల్లకి కూడా మేక పాలు పడుతూ హాయిగా పెంచుతున్నాడు. ఆ పులి పిల్ల కూడా మేక పిల్లలతో పాటు ఆడుకుంటూ తల్లి కాకపోయినా మేకనే కూడా తల్లిలా భావించుకుని తల్లి పాలు తాగుతున్నట్టు ఫీల్ అవుతూ ఆ పాలు తాగుతూ మేక పిల్లలతో పాటు ఆడుకుంటూ పెరిగింది. చక్కగా పెరుగుతుంది. అలాగా పెరుగుతున్న సందర్భంలో ఈ మేకల్ని రోజు అడవి తీసుకెళ్తున్నాడు. సాయంత్రం వరకు మేత వేయించుతున్నాడు. అది కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ పులి కూడా మేకలాగే గడ్డి తింటుంది. అసలు పులి యొక్క సహజ తత్వం ఏంటి? గడ్డి తినడం, మాంసం తినడం. మేక యొక్క సహజ తత్వం ఏమిటి? ఆకుల్ని తినడం కదా. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పులి పిల్ల తల్లిపాలు తాగుతుంది. అదే స్థితిలో ఆకులు కూడా తింటుంది. ఇంక దాని యొక్క మాంసాహారం మర్చిపోయింది. రైట్. కొంతకాలంగా అది పెద్ద అయిపోయింది. ఇంత పెద్ద అయిపోయినా సరే మేక పిల్లలతో పాటు ఆడుకుంటూ, ఇంకా అది పాలు తాగట్లేదు, ఆకుల్ని అలవాలమంటుంది తింటుంది. అది మేకలతో పాటు ఆడుకుంటూ ఇంకా మేకలకి పిల్లలు పుడుతున్నాయి కదా, ఆ పిల్లల్ని కూడా తన పిల్లలాగే సాకుతూ హాయిగా జీవించేస్తుంది. అనుకోని సందర్భంలో పులిమంద బయటకు వచ్చింది. ఆ సమయంలో పులిమంద బయటకు వచ్చింది. పులిమంద బయట రాగానే ఏం చేస్తుంది? మేకలన్నీ చెల్లచెదిరి పారిపోతాయి కదా. అలాగే ఈ పులి పిల్ల కూడా పారిపోతుందండి. తాను పులిని అన్న విషయం మర్చిపోయి అది కూడా పారిపోతుంటే పులి మంద చూసింది. ఇది మన జాతిదే కదా, ఇక్కడ ఉంది ఏంటి అని. ఇలా పారిపోతుందండి మనం చూసి. పైపెచ్చి మేకలతో పాటు తిరుగుతుందేటి, మేకలతో పాటు ఉంటుందేటి అని ఆలోచన చేసి మొత్తం వెళ్ళిపోయినాయి. పులి మంద వెళ్ళిపోయింది. ఈ మేకల మందను తీసుకుని ఈ రైతు కూడా ఇంటికి వచ్చేసాడు. నీట్గా ఒక పెద్ద పులి లీడర్ ఉంటుంది కదా, ఆ లీడర్ వచ్చింది గ్రామంలోకి. నీటికి నెమ్మదిగా వచ్చి మేకల మందలో పడుకున్న పులిని చూసి దాన్ని పట్టుకుని జూలు పట్టి లాక్కెళ్ళిపోయింది. అంటే బాగా పెద్దది కూడా. లాక్కెళ్ళిపోయిన తర్వాత వాటి యొక్క కుటీరం తీసుకెళ్ళిపోయిన తర్వాత చెప్పింది అనమాట. ఏంటి పరిస్థితి అంటే, నాకేమీ తెలియదు, మీరు చూస్తే నాకులా ఉన్నారు కానీ నాకేమీ తెలుస్తలేదు, మీరు ఇక్కడ ఎందుకున్నారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటే, కాదు నువ్వు నా జాతి దానివి, నువ్వు మా జాతి దానివి, నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు ఇలా బయట ఉండడం కుదరదు, నువ్వు ఎందుకో జరిగిపోయింది, జరిగిన వ్యవహారం జరిగిపోయింది. ఇప్పుడు మనము గాండ్రించాలి, మేకల్ని వేటాడాలి, చిన్న చిన్న జంతువులు వేటాడాలి, మనం తినాలి. వాటి యొక్క స్వభావం అవి, మన యొక్క స్వభావం ఇది. మేకలు ఆకులను తింటాయి, మనం మాంసం తింటాం అని 2 రోజులు దానికి ప్రాక్టీస్ ఇచ్చింది. ప్రాక్టీస్ ఇవ్వగానే చక్కగా అది కూడా దానికిలా మారిపోయింది. కానీ వాసనలు ఉన్నాయి. మేక యొక్క కుటుంబంతో కలిసి తిరిగింది కదా, వాసనలు ఉన్న తర్వాత ఇది ఇక్కడ కొంచెం ఉంది, అక్కడ కొంచెం ఉంది. మొత్తం మీద ఇక్కడ నుంచి బయటకు వచ్చింది. నేను మళ్ళీ వాళ్ళని కలిసి వస్తానని వచ్చిన తర్వాత తన యొక్క పూర్పు వాసనలను అలవాటు చేసేసింది. ఏది? మేకల మంద యొక్క లీడర్ అలవాటు చేసేసింది.
ఇప్పటి వరకు మేకలను చూస్తే భక్షించాలన్న ఆలోచన రాలేదు దానికి. ఎప్పుడైతే మేకలను చూసి చూడగానే తన యొక్క పూర్వపు వాసన గుర్తుకొచ్చేసింది. ఎలా గుర్తుకొచ్చేసింది? లీడర్ గుర్తు చేసింది కదా! గుర్తు చేసిన వెంటనే చూసి చూడగానే మేకలో తన యొక్క స్నేహితుడు వచ్చేసాడు అని చెప్పేసి మేకలు ముందుకొచ్చినాయి కానీ తన యొక్క వాసన మర్చిపోకుండా, తన యొక్క జ్ఞానం మర్చిపోకుండా నేను పులిని వీటిని వేటాడాలి అన్న జ్ఞానం వచ్చేసింది. టక్కున వచ్చి వేటాడేసింది. వేటాడగానే మేకలన్నీ కూడా పారిపోయినాయి. మళ్ళీ తస్మా మేకలన్నీ కూడా పారిపోయినాయి. ఒక మేక చిక్కిపోయింది. ఆ మేకను పట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రైతు కూడా చూశాడు. ఇంకా ఆ మేకని వీటిని కాపాడుకుంటూ ఆ పులిని రానివ్వకుండా అడ్డు కట్టాడనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఏం అర్థమైంది? ఇక్కడ పులి మంచిదా చెడ్డదా? అవునండి. ఇప్పుడు పులి మంచిదా చెడ్డదా? గురూజీ చెడ్డదేని కాదు గురూజీ. దాని స్వభావరీత్యా అది మేకలతో ఉన్నప్పుడు పుట్టెరిగిన దగ్గర నుంచి వాటితో ఉండేసరికి వాటిలాగే ప్రవర్తించింది. కానీ దాని స్థిరత్వం అంటే దాని అసలైన తత్వం అనేది మళ్ళీ ఇంకో పులి గుర్తు చేసేసరికి మళ్ళీ దాని ఒరిజినాలిటీలోకి వచ్చేసింది. హరే కృష్ణ గురూజీ. అంటే దాని యొక్క సహజతత్వం మర్చిపోయింది కాబట్టి తన యొక్క సహజతత్వాన్ని లీడర్ గుర్చేసింది. సో వచ్చేసింది. ఇప్పుడు మేకలు మంచిగా చెడ్డ అంటే మేకలు మంచివే, పులి చెడ్డదా మంచిదంటే పులి మంచిదే. దేనికదే మంచిది, కానీ దేని స్వభావం దానికి ఉన్నది. ఓకేనా? అట్లానే మేక యొక్క స్వభావం మేకకు ఉంది, పులి యొక్క స్వభావం పులికి ఉంది. ఆ పులి లీడర్ ఏదైతే గుర్చేసిందో తన యొక్క స్వభావాన్ని గుర్తుకొచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు మనం అందరం ఎవరు అంటే భగవంతుని యొక్క బిడ్డలము, భగవంతుని యొక్క స్వరూపాలము, భగవంతుని యొక్క తత్వాలము, భగవంతుడివే మనం. అలాగా భగవంతుని యొక్క బిడ్డలము, భగవంతుని యొక్క ప్రతిబింబాలము, భగవంతుని యొక్క స్వరూపాలము, భగవంతుడమే. ఆ విషయం మర్చిపోయి నేను కేవలం స్వామినారాయణ అనుకుంటూ, నేను కేవలం ఫలానా అనుకుంటూ, నేను కేవలం ఇదే అనుకుంటూ ఉండిపోయి మనం మర్చిపోయి మన సహజ తత్వాన్ని మర్చిపోయి మనం జీవిస్తున్నామంతే. ఇప్పుడు గురువు మనకేం చేశాడు? నువ్వు కేవలం శరీరధరలో కాదు, నువ్వైతే నేనైతే కేవలం శరీరం కాదు, మనం ఈ బుద్ధులం కాదు, మనం ఈ చిత్తాన్ని కాదు, మనం ఈ అహంకారాన్ని కాదు, మనం ఈ మనసు కాదు, అసలు మనం ఏదీ కాదు, మనం ఎవరు అంటే అది అని గుర్తేసాడు. ఇప్పుడు అది అని గుర్తు చేసిన తర్వాత నిరంతరం నేను అది అని గుర్తు చేసుకుంటూ ఉంటామా? అది కింద ఉంటామా? చెప్పండి. చెప్పండి. హరే కృష్ణ. అంటే మీరు గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు అంటే మనం దైవాలము అని చెప్పేసి, అంటే మనలో ఎప్పుడన్నా ఏదైనా కోపాలు అవి వచ్చినా కూడా మనం దయతో ఉండాలి, కరుణతో ఉండాలి, మనం చికిత్స దేవతలం అని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నాం గురించి. ఎప్పుడైతే మనము మన కింద ఉండాలి నిరంతరము, నేను అది గుర్తు చేసుకోవడం కాదు. గుర్తు చేసుకుంటుంటే మళ్ళీ గుర్తు వస్తుంటుంది, మర్చిపోతుంటుంది కాదు, అది కింద ఉండిపోవాలి. అంటే ఆ భగవత్ స్వరూపాలనే నేను అన్న స్థితిలో జ్ఞానం, అదే జ్ఞానం. ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటూ నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు తిను, మాట్లాడు, గొడవాడు, సినిమాకి వెళ్ళు, షికారుకి వెళ్ళు, ఏవైనా చెయ్యి, అది కింద ఉండి చెయ్యి. నువ్వు ఎప్పుడైతే అది కింద ఉంటే ఏది ఆ దైవ స్థితితో ఉంటూ నువ్వు ఏ పనైనా చెయ్యి, నీ కర్మ అంటుకోదు. కృష్ణుడు ఇదే చెప్తాడు. ఎందుకంటే నువ్వు వచ్చింది దానికోసం వచ్చావు. దేనికోసము? భూమి మీద ఆనందం పడడానికి వచ్చావు. ఆనందం పడు. నువ్వు ఎలా పడదామనుకుంటున్నావో అలా పడు. భూమి మీద ఆనందపడడానికి వచ్చావు, నువ్వు కావాలం ఆనందపడు. ఎందుకు వచ్చింది? దానికోసం. కానీ భూమి నుంచి నువ్వేమీ పట్టుకెళ్ళిపోలేవు. ఎలా అయితే వచ్చావో ఎంటీగా అలా వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ నేను నాది అహంకార మమకారాలతో కట్టుబడిపోతున్నావు. నువ్వు కట్టుబడినట్టు యాక్ట్ చేయి. బయట వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులకి, బయట వాళ్ళందరికీ ఒక యజమాని కింద ఉండు. నీ పని వాళ్ళకి యజమాని కింద ఉండు, శిష్యులకి గురువు కిందే ఉండు, గురువుదే శిష్యుల కిందే ఉండు, భార్యకి భర్త కిందే ఉండు, భర్తకి భార్య కింద ఉండు, తల్లిదండ్రుల బిడ్డల కింద
తల్లిదండ్రుల దగ్గర బిడ్డల కిందే ఉండండి, బిడ్డలు తల్లిదండ్రుల కింద ఉండండి. ఎలా ఉన్నా కానీ నటించడమే మన యొక్క కర్తవ్యము. ఇది గుర్తుండాలి. ఎలాగా? నేను నటిస్తున్నాను నా స్థితితో ఉంటూ నువ్వు ఆ స్థితిలో ఉండాలి ఎప్పుడు చూసినా. భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నీకు కర్మ అంటుకోదు. ఎప్పుడు నా స్థితిలో ఉంటూ నాతో ఉంటూ నువ్వు ఏ కార్యమైనా చెయ్యి. ఇక్కడ నేను భగవంతుని స్థితితో ఉండడం అంటే నేను భగవత్ స్థితిలో, నేను భగవత్ స్థితినే. నేను భగవత్ స్థితిలో ఉన్నప్పుడు నా ఆలోచన ఇప్పుడు కూడా దివ్య ప్రేమ మీద ఉంటుంది. ఇంకా కుటుంబాన్ని కాదు, ప్రపంచాన్ని కాదు, సకల చరాచర జీవుల మీద నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఇక మళ్ళీ వేడి చేయి, భార్య వేరు, భర్త వేరు, పిల్లలు వేరు కాదు, అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. ఇదే స్థితిలో అందరిని శిక్షిస్తూనే కూడా ఉంటాను నేను. మళ్ళా నాకు ఇష్టమైన వాళ్ళని నేను రక్షిస్తాను, నాకు ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తాను కాదు, అందరినీ శిక్షిస్తాను. ఎప్పుడు? తప్పు చేసినప్పుడు. ఎప్పుడు? తప్పు చేసినప్పుడు శిక్షిస్తాను. చూడండి, భగవంతుడు కరుణామయుడు అంటాము కదా, దయామయుడు అంటాము. మరి భగవంతుడు మనల్ని శిక్షించట్లేదా? మనం బాధపడుతున్నాం కదా, అనారోగ్యం వచ్చి బాధపడుతున్నాం కదా, కష్టాలు వచ్చి బాధపడుతున్నాం కదా, దుఃఖం వచ్చి బాధపడుతున్నాం కదా. మరి దయామయుడు మనల్ని దుఃఖాన్ని తీర్చాలి కదా, దయామయుడు మనల్ని రక్షించాలి కదా. సునామీలు వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, తీవ్ర అనారోగ్యాలు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. మరి అన్నిటిని భగవంతుడు కాపాడాలి కదా. ఎందుకు కాపాడలేదు అంటే శిక్షిస్తున్నాడు అక్కడ. ఎందుకు శిక్షిస్తున్నాడు? ధర్మాత్ముడు కాబట్టి. ఎలా? భగవంతుడు ఎవరు? ధర్మాత్ముడు. ధర్మాత్ముడు కాబట్టి శిక్షిస్తున్నాడు. మనమంటాము మీరు దయామయులండి, మీరు ధర్మాత్ముడండి, మమ్మల్ని కాపాడాలండి. ఎందుకు కాపాడుతాడు? ధర్మాత్ముడు అన్నామంటే ధర్మం ఎక్కడుందో అక్కడ ఆత్మీయుడు. ధర్మ ఆత్ముడు. ధర్మ అంటే ధర్మం. ధర్మం అంటే జాలి, దయ, కరుణ ఇత్యాది లక్షణాలను కూడా ధర్మంలోకి వస్తాయి. ఓకేనా? ధర్మ ఆత్ముడు. ఆత్ముడు అంటే ఆత్మ కలిగిన వాడు. ఓకేనా? ఎవరైతే ధర్మ ఆత్మతత్వం కలిగి ఉన్నారో వాళ్ళని రక్షిస్తాడు భగవంతుడు. అర్థం చేసుకోండి. ధర్మ ఆత్మతత్వం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళని రక్షిస్తాడు పరమాత్ముడు. దానికి వ్యతిరేక స్థితితో ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాడు భగవంతుడు. ఇప్పుడు ఈ ధర్మ పరిరక్షణలో, ధర్మ శిష్టరక్షణలో కొన్ని ఆత్మలు కూడా వెళ్ళిపోతుంటాయి. నేను ధర్మాత్మతోనే ఉన్నాను, ధర్మాత్మ స్థితితో ఉన్నాను, కానీ నేను కూడా వీళ్ళతో వెళ్ళిపోతాను, శిక్షింపబడుతున్నాను. కారణం ఏంటంటే ఈ స్థితిలో, ఈ జన్మలో నేను ఈ స్థితిలో ఉన్నాను హాయిగా, కానీ అంతకుముందు జన్మలో ఉన్నానో లేదు పైపెచ్చు ఈ క్షణము, ఈ టైంలో భగవంతుల్లో కలిసిపోయే స్థితి ఏమో నాది. నా టైం కూడా వీళ్ళ టైంతోనే కలిసిందేమో. కాబట్టి శరీరం వదిలేయాలంటే కాకతాళీయంగా వదిలేయచ్చు, తెలియకుండా నిద్రలో వదిలేయచ్చు, కొంతమంది అనుకుని వదిలేయచ్చు, కొంతమంది అనారోగ్యం వచ్చి వదిలేయచ్చు. మనం చెప్పుకునేది వరకు మనం ఏదో రకంగా వదులుతాం ఖచ్చితంగా, వదలకుండా మాత్రం భూమి మీద ఉండం. ఆ స్థితిలో మనము ఈ టైంలో అలా వెళ్ళిపోయే అవకాశం ఉందేమో. అందుకే వీళ్ళందరితో పాటు కూడి ఉన్నాం. శిష్టరక్షణ చేసే స్థితిలో ఆ టైంలో మనం ఉన్నాం. కాబట్టి వారితో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత డివైడ్ అయిపోతాం. ఇక్కడ భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు ఇక్కడ కనబడతాము, వెళ్ళిపోయిన తర్వాత డివైడ్ అయిపోతాం. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోవాలి నరకానికి వెళ్ళిపోతారు, దైవస్థితిలోకి వెళ్ళిపోవాలి దైవస్థితిలోకి వెళ్తారు, స్వర్గంలోకి వెళ్ళిపోవాలి స్వర్గంలోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద మనం పుట్టిన తర్వాత మనం ఎవరో మర్చిపోయాం కాబట్టి, మనల్ని మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి, మనల్ని మనం గుర్తు చేసుకున్న స్థితితో ఉండిపోవాలి. ఓకేనా? నేను ఎవరు అంటే తెలుసుగా, ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపంగా ఎలా వచ్చాను అంటే నేనే విడిపోయి ఆత్మస్థితితో ఆత్మల్లా మారిపోయాను. ఎన్నో ఆత్మలే ఉన్నాయి, ఒకటే ఆత్మ.
కానీ అనుకుంటున్నాను. ఈ అనుకోవడం కూడా బాహ్యమే. ఇది కూడా మర్చిపోయి నేను ఒక్కటే, అదే నేను అన్న స్థితితో నిరంతరము జ్ఞానస్వరూపంతో జ్ఞప్తి చేసుకోకూడదు, జ్ఞప్తిలో ఉండాలి. జ్ఞప్తి చేసుకోవడం వేరు, జ్ఞప్తిలో ఉండడం వేరు. జ్ఞప్తి చేసుకోవడం అంటే ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాం మళ్ళీ గుర్తు చేసుకుంటాం అనమాట. కాదు, జ్ఞప్తిలోనే ఉండాలి. ఎలా అంటే మీ భర్త మీకు తాళి కట్టాడు, ఓకేనా? మీ భర్త మీకు తాళి కట్టాడు. ఇప్పుడు మీ భర్తను నిరంతరం గుర్తు చేసుకుంటారా మీరు? ఇతను నా భర్త, ఇతను నా భర్త, ఇతను నా భర్త అని గుర్తు చేసుకుంటారా? ఉండిపోతుందండి కదా. నరసింహ గారు, నరహరి గారు, గురూజీ చెప్పండి గురూజీ. ఇప్పుడు మీ భార్యకి మీరు తాళి కట్టారు. ఈమె నా భార్య అని మీరు గుర్తు చేసుకుంటారా? మీరు భర్తలా ఉంటారా? భర్తలాగా ఉంటాను గురూజీ. సురేష్ గారు? అంటే నేను సురేష్ లానే ఉంటాను సార్. ప్రతిసారి గుర్తు చేసుకోము. భర్తలాగా ఉంటారు కదా. భర్తలాగా ఉంటాం. ఇప్పటి వరకు నేను దైవాన్ని మర్చిపోయాను. నేను ఇదిని గుర్తు చేసుకున్నాను, గుర్తు పెట్టుకున్నాను పుట్టిన కాడి నుంచి. ఎందుకంటే నాకు తెలియకుండా మా వాళ్ళందరూ నాకు నేర్పేశారు. ఈ దేహమే నువ్వు, స్వామినేనని నువ్వు ఇదే నన్ను గుర్తు పెట్టేశారు. కాబట్టి నేను ఇలానే గుర్తించుకున్నాను. కానీ ఇప్పుడు భగవత్ స్వరూపం వచ్చి నువ్వు ఇది కాదు, భగవత్ స్వరూపమే గురు రూపంలో వచ్చి నువ్వు ఇది కాదు ఇదిని గుర్తు చేసింది. గుర్తు చేసేంతవరకే, గుర్తుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇలా ఉండిపోవడమే. మళ్ళీ గుర్తు చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటున్నావు అంటే నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు మర్చిపోకుండా నిరంతరం ఆ జ్ఞప్తిలో ఉండడమే హాయ్. ఈ జ్ఞప్తి దాటి బయటకు వచ్చామా మరలా స్వామినారాయణ వచ్చేస్తాడు. వచ్చేసి మళ్ళీ దుఃఖం దిగొస్తాడు. ఎవరికి? నాకే. నేనెవరో అదే నాకే దుఃఖం దిగొస్తాడు స్వామినారాయణ మధ్యకి వచ్చి. స్వామినారాయణ ఎవడు ఇక్కడ చెప్పండి? కాదు, మనిషి ఎవడు? మనస్సు. మనిషే జీవుడు, జీవుడే మనస్సు. వాడు అహంకారి. ఇక్కడ వాడు అహంకారి. ఏ అహంకారి? నేను ఫలానా అనేలా కాలేరేసుకుంటాడు వాడు మనిషి. వాడు అహంకారి. వాడు అహంకారి వచ్చి నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను. మళ్ళీ నేనే బుద్ధి కింద మారాను, నేనే మనసు కింద మారాను. ఆ మనసే జీవుడు, ఆ మనసే అహంకారి, ఆ మనసే పలన. వాడొచ్చి ముసుగు దొంగ అనమాట. ఎవడు? వాడు ముసుగు దొంగ. ఆ ముసుగు దొంగ మనల్ని పాడు చేసేస్తాడు అనమాట. ఆ ముసుగు దొంగని పట్టుకుని లోపల పెట్టేయాలి జైల్లో. ఏ జైల్లో? అంతర్గృహంలో బంధించాలి. మళ్ళీ బయటకు వస్తే చలాయించేస్తుంటాడు, వీరత్వం చలాయించేస్తుంటాడు. కాబట్టి వాడిని పట్టుకుని బంధించి అంతర్గృహంలో పెట్టాలి. అంతర్గృహం అంటే ఏంటి? నా స్వరూపంతో మమేకం చేస్తూ ఉండాలి. నా స్వరూపంతో ఎప్పుడైతే మమేకం చేస్తున్నానో వాడి యొక్క సహజ లక్షణాలు మర్చిపోతుంటాడు. ఇంతకీ వాడెవరు? మనసు కూడా ఎవరు చెప్పండి కదా. వాడి సహజ లక్షణం ఏంటి? పరమాత్మలో కలవడం. కాదు, పరమాత్మ యొక్క సహజతత్వమే మనసు కూడా. అది మర్చిపోయి మాయలో పడిపోయి నేను అనుకుంటుంది అది. అందుకోసమే దాన్ని తీసుకెళ్ళి బంధించాలి, అంతర్గృహంలో పెట్టాలి. అంతర్గృహంలో పెడతామంటే తనతో కలుపుకుంటూ ఉంటే, ఎప్పుడైతే ఆత్మ తనతో కలుపుకుంటూ ఉంటే మనస్సుకి తన యొక్క సహజ లక్షణం వచ్చేస్తుంది, సహజ తత్వం వచ్చేస్తుంది. అప్పుడుది నేను ఇదేని మర్చిపోతుంది, నేను అదేని గుర్తుండిపోతున్నాను. అది ఎప్పుడైతే గుర్తుండిపోతే కలిసిపోయింది. అంతే స్థితి. బాగుందా? హరే కృష్ణ గురుజీ. ఒక చిన్న డౌట్.
ఇప్పుడు మీరు అన్నది బాగుంది గురూజీ. మనల్ని మనం గుర్తించుకుంటూ మన మనసుని పరమాత్మతో కలపడం అనేది అక్కడ వరకు క్రియ వరకు బాగుంది. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని మళ్ళీ వెనక్కి లాగుతా ఉంటారు కదా గురూజీ. అప్పుడు మీరు అన్నట్టు అలా ఎలా ఉండగలము? అదే కదా ఇప్పుడు చెప్తున్నాను. లాగడం అనేది వారి వారి స్వభావ సహజ స్థితి. నిల్చోవడం అనేది నా యొక్క స్వభావ సహజ స్థితి. నేను ఎంతవరకు నుంచుంటున్నానో, నేను ఎంతవరకు జారిపోతున్నానని నా మీద ఉంటుంది, నా సెల్ఫ్ కంట్రోల్ మీద ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నన్ను అసలు నాకు మందు తాగడం అలవాట్లేదు, అలవాటు చేశారు నాకు. ఇప్పుడు మందు తాగడం తప్పు, నాకు అనారోగ్యం వచ్చేస్తుంది నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆ మందు తాగితే నేను చనిపోతాను అని తెలుసు. ఇప్పుడు ఎవరన్నా బలవంతం చేసి నేను మందు తాగుతానా, మందు తాకుండా ఉంటానా? ఎందుకు? మందు తాగకుండా ఉంటే నేను బ్రతుకుతాను, నాకు బ్రతుకు మీద ఆశ ఉంది కాబట్టి కదా. మందు తాగితే నేను చనిపోతాను అని డాక్టర్లు చెప్పి నాకు కూడా తెలిసిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎంత బలవంతం చేసి నేను వెళ్ళను కదా, తాగను కదా. అట్లానే నా స్వరూపాన్ని నేను మర్చిపోతున్నాను అన్న స్థితి జ్ఞప్తి నాకు నిరంతరం ఉంటే కనుక, నేను స్వరూపమే నాకు గుర్తుంది, నా స్వరూపాన్ని మర్చిపోతున్నాను జ్ఞప్తి నాకు ఉంటే కనుక, ఎంతమంది ప్రలోభ పెట్టినా నేను మారను. నేను మారుతున్నానంటే దానికి ఎడిట్ అవుతున్నాను. నీకు అర్థమైందా? నేను మారుతున్నానంటే దానికి ఎడిట్ అవుతున్నాను. అంటే నా స్థితి కంటే కూడా వారి స్థితితో కలవడం నాకు ఇష్టము అని అర్థం. నాకు ఇప్పుడు ఉన్నాను, ఇక మద్రాసుకు వచ్చాను. నేను మద్రాసులో ఉన్నా నేనే, రాజమండ్రిలో ఉన్నా నేనే, మీతో ఉన్నా నేనే, నాతో ఉన్న నేనే మద్రాసు వచ్చి ఇక్కడ చుట్టాలతో కలిశాను. నేనే రాజమండ్రిలో ఉండి కుటుంబ సభ్యులతో ఉన్నాను. నేనే మీతో ప్రస్తుతం జూమ్ క్లాసులో ఉన్నాను. నన్ను నేను మర్చిపోనుగా, మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోను, జ్ఞప్తిలోనే ఉంటాను. ఇది బాహ్యంలో ఏదైతే జ్ఞప్తిలో ఉన్నానో అంతరంలో కూడా నేను అన్న స్థితితో నేను ఉండాలి. దీన్ని వదిలేయకూడదు. ఇప్పుడు నేను స్వామినారాయణ మర్చిపోయి మీతో వచ్చేస్తానా? లలిత ఇంట్లోకి వచ్చేస్తాను, నేను స్వామి ఇంట్లోకి వచ్చేస్తాను. నేను వస్తాను, వాళ్ళు ఆహ్వానిస్తే, వాళ్ళు ఉంచినా కూడా ఎంతకాలం ఉంటాను నేను? ఒకరోజు ఉంటాను, 2 రోజులు ఉంటాను, 4 రోజులు ఉంటాను. మీరు ఉంచినా కానీ లలిత ఇంట్లో ఎక్కువ రోజులు ఉన్నానుగా. ఎంత బలవంతం పెట్టి ఉంచినా కానీ ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది. నా ఇంటికి వెళ్ళాల్సిన బాధ్యత నాకు ఉంది, నా కుటుంబంతో ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. లలిత ఎంత నన్ను ఇంట్లో అట్టి పెట్టేసినా, స్వామి నన్ను ఎంత ఇంట్లో అట్టి పెట్టేసినా నేను వెళ్ళిపోవాలి. అదేవిధంగా లలితకి ఒక స్వ విషయం ఉంది, స్వ అనుభవం ఉంది, స్వ కుటుంబం ఉంది. గురువుని తీసుకొచ్చి ఇంట్లో ఎంతకాలం పెట్టుకుందామన్నా పెట్టుకోలేదు. తనకు కుటుంబం ఉంది, తనకు ధర్మం ఉంది, తన ధర్మంతో తను ఉండాలి. అంటే గురువుతో ఎంతసేపు ఉండగలదు? అంతసేపు ఉండగలదు, అంతకంటే ఎక్కువసేపు ఉండలేదు. ఎన్ని రోజులు ఉండగలదు? ఎన్ని రోజులు అంటే కొంతకాలం మటుకు ఉండగలదు, అంతకుమించి ఎక్కువ ఉండలేదు. అదేవిధంగా బాహ్యంలో ఏదైతే మనం ఆచరణలో పెట్టుకుంటున్నామో ఆంతరంలో కూడా నేను ఇది అని మర్చిపోకుండా, నేను ఇది ఏది కాదు, నేను ఇది అని మర్చిపోకుండా నేను అది కింద ఉండాలి. ఏ అది కింద? స్వామినారాయణ కింద ఉండాలి. పాత్రానుసారము, పాత్రకు అనుగుణంగా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటూ, అది నాటకము అని భావనతో ఉంటూ వచ్చేయాలి. ఆ సమయంలో కోప్పడవలసిన అవసరం ఉంది, కోప్పడాలంతే. ఆ సమయంలో ప్రేమించాల్సిన అవసరం ఉంది, ప్రేమించాలంతే. ఇదంతా కూడా నాటకమే, ఇదంతా కూడా నాటకం తీసుకోవాలి. అర్థమైందా? ఈ సమయానికి తల్లికి బిడ్డకి, తల్లిలా ఉంటూ బిడ్డకి భోజనం పెట్టాలి. ఈ సమయానికి భార్యలా ఉంటూ భర్తకి భోజనం పెట్టాలి.
ఈ సమయానికి శిష్యురాలుగా ఉంటూ గురువు సేవ చేయాలి. ఇది నాటకము. లోపల ఒకటి ఉంటుంది, అది సత్యం. అది సత్యం. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. ఓకే, బాహ్యంలో నాకు గురువు ఉన్నారు, ఆ గురువు నాకు జ్ఞానోపదేశం చేస్తున్నాడు, ఆ గురువుతో నేను మమేకమే ఉండాలి. తప్పు కాదు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను భూమి మీద తీసుకొచ్చారు కాబట్టి నేను వారితో ఉండాలి. ఇది తప్పు కాదు. ఎంతవరకు ఉండాలంటే బాహ్యంగా కలవడం ఎంతవరకు అనేది మన యొక్క సందర్భాలోచితంగా ఉంటుంది, సందర్భంగా ఆలోచించడం ఉంటుంది. ఉంటాము బాహ్యంలో, కానీ ఆంతరంలో మాత్రం మర్చిపోకూడదు. గురువు దేవుడితో సమానం, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని లోపల ఉండిపోవాలి. బాహ్యంగా కలుస్తున్నప్పుడు మనందరం బాహ్యం నిజం అనుకుంటున్నాము, ఇది శాశ్వతం అనుకుంటున్నాము. కాదు. గురువు ఉపదేశం చేశాడు కాబట్టి గురువుని ఎప్పుడు జ్ఞప్తిలో ఉండాలి. భూమి మీద తల్లిదండ్రులు దిగొచ్చారు కాబట్టి మనల్ని తల్లిదండ్రులు ఎప్పుడు జ్ఞప్తిలో ఉండాలి. ఇక్కడ భూమి మీదకి వచ్చాం కాబట్టి, కానీ ఆల్రెడీ నేను అదే స్థితిలో నాలో ఉండాలి. అర్థమైంది మీకు అందరికీ? అది అన్న స్థితి ఎప్పుడు నాలో ఉండాలి. నేను అదే. ఇక్కడ మనం ఎవరిని గుర్తెట్టుకోవాలి? తల్లిదండ్రులను గుర్తెట్టుకోవాలి, అత్తామామలు గుర్తెట్టుకోవాలి, గురువుని గుర్తు పెట్టుకోవాలి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన మనం వాళ్ళని గుర్తు పెట్టుకోవట్లేదు, గుర్తు పెట్టుకోని వాటిని గుర్తెట్టుకుంటున్నాం మనం. అసలు నేను అనేది మర్చిపోయాను. ఇక్కడ ఎవరినైతే మనం గుర్తెట్టుకోవాలి వాళ్ళని మర్చిపోతున్నాం. ఎందుకంటే నాకు ఒక భార్య వచ్చిందంటే అత్తామామ ఉన్నారు కాబట్టి నాకు భార్య కింద వచ్చింది. సో అత్తమామ మర్చిపోకూడదు. నేను నాలా ఉన్నానంటే నాకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. సో తల్లిదండ్రులు మర్చిపోకూడదు. నా యొక్క సహజ స్థితిని గుర్తు చేశారు కాబట్టి గురువుని మర్చిపోకూడదు. చెప్పండి. ఇప్పుడు మీకు కూడా మీ జీవితంలో ఒక గురువు కాదు, ఒక సమయానుసారం 2, 3, 4 ఉండుండొచ్చు కదా. మరి ఎవరిని మీరు గురువుగా భావిస్తారు? మిగతా వాళ్ళని విస్మరించాలా? వాళ్ళని కూడా ఏనండి, మంచి క్వశ్చన్ సార్. నాకు బాహ్య విషయాల్ని ఎవరైతే జ్ఞాపకం చేశారో వాళ్ళని గుర్తెట్టుకుంటాను. ఎవరైతే నాకు ఆత్మజ్ఞానాన్ని రుచి చూపించారో వాళ్ళని ఇంకా బాగా గుర్తెట్టుకుంటాను. ఎందుకంటే నన్ను పరిచయం చేశాడు, నా గురువు నన్ను పరిచయం చేశాడు, నన్ను పరిచయం చేశాడు. ఆయన నాకు పూర్తి గురువు అంట. బాహ్య విషయాలు గురువు కాదు. ఎందుకంటే ఇక్కడే వదిలేయాలి అన్నీ కూడా. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నన్ను అక్కడికి గుర్తు చేశాడు కాబట్టి నాకు ఆయన నిజమైన గురువు. బాహ్య విషయాలు చాలామంది గుర్తు చేస్తుంటారు. చదువు చెప్పిన వాళ్ళు, విద్యలు నేర్పిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మామూలుగా ఇక్కడే మర్చిపోతారు. నేను వాళ్ళని మర్చిపోతాను, వాళ్ళు నన్ను కూడా మర్చిపోతారు. కానీ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని రుచి చూపించాడో ఆ గురువుని మనం మర్చిపోకూడదు. దాంట్లో కూడా 2, 3 ఉండొచ్చు కదా. దాంట్లో కూడా 2, 3 మీకు ఎవరైతే బాగా మనసుకి హత్తుకుందో వాళ్ళని తీసుకోండి అని చెప్తానుగా. ఓకే, మీకు అర్థమైందా? ఇదంతా కూడా మనస్సే. నా మనస్సుకి ఎవరైతే అంగీకారం కింద ఉందో వాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మర్చిపోవద్దు. వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారు ఎక్కడికి? మీ స్థితిలోకి. దాన్ని దారి చూపించడం అంటారు. గురువు అంటే గురి. ఆ గురి చూపించేవాడే గురువు. వదిలేయకూడదు. అలాంటి గురువుని పట్టుకొని వారితో ఉండండి. ఎందుకంటే వారి సాంగత్యంతోనే వాసనలు పోతాయి. ఎవరో హీలింగ్ నేర్పిస్తాడు కదా అని హీలింగ్ నేర్పిన గురువు కాదు. ఎవడో మనకి అంకిల్ లెక్కలో నేర్పాడు కదని చెప్పి గురువు కాదు. కడదాకా ఉంటూ భగవంతుని స్థితిలో కలపడానికి ఖచ్చితంగా గురువు అవసరము. ఎందుకంటే అతనికి మాత్రం అవకాశం తీసుకెళ్ళడానికి, ఇంకెవరికి అవకాశం లేదు. బాహ్య విద్య నేర్పే వాళ్ళు ఎవరు కూడా భగవంతుని స్వరూపంలో తీసుకెళ్ళరు కూడా. ఎందుకంటే వాళ్ళకి బాహ్య స్థితే కావాలి.
ఇంకా ఆంతరిక స్థితితో ఉండే గురువు ఎవడైతే ఉన్నాడో మీతో సంబంధం లేదు, మీ ఆత్మలతోనే సంబంధం. ఎందుకంటే మీ ఆత్మ వేరు, ఈ ఆత్మ వేరు కాదు, అన్ని ఆత్మలు తనయే. కాబట్టి తన ఆత్మలు అన్నింటినీ కూడా జోడు చేసుకుంటాడు. ఎక్కడెక్కడో బియ్యం గింజలు రాలిపో ఉన్నాయి, అట్లన్నింటి తీసుకుంటాడు, తీసుకుని తను తినేస్తాడు. ఆ బియ్యం గింజలు తినేసి తాను ఒక్కడే బతుకుతాడు, తను వెళ్ళిపోతాడు. ఇప్పుడు తినబడ్డ బియ్యం గింజలు అన్నీ ఎవరు అంటే విడిపోయిన మేకలు అన్నమాట. జీసస్ చూడండి, మేకపిల్లని పెట్టుకుంటాడు ఇలాగ. అంటే ఏంటి, మేకపిల్లని తినేమనా కాదు, మేకపిల్లలో విడిపోయారన్నమాట. ఆ మేకపిల్లని సేర తీసుకుంటాడు జీసస్. కృష్ణుడు ఆవుతో ఎప్పుడు ఉంటాడు, గోవులు కాస్తూ. అంటే గోవులు పాలు పితుక్కోమనా కాదు, విడిపోయిన గోవులు. ఈ గోవులు అనేది తన యొక్క మనస్సు అనమాట. అట్లన్నింటినీ తీసుకుంటాడు, తీసుకుని దగ్గర వేసుకుంటాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు బాహ్య విషయాలు మన బాహ్య విషయాల కింద కనబడితే ఆంతర విషయాలు వేరు. అలాగనమాట. ఆ విడిపోయిన గోవులన్నింటినీ శారదిస్తున్నాడు, వాటికి కాపు కాస్తున్నాడు. ఏ పులి రాకుండా, ఏ పులి వచ్చి భక్షించకుండా. అదేవిధంగా గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. ఎందుకు, ఆ వర్షంలో వీళ్ళందరూ పాడైపోకుండా ఉండడం కోసం వాళ్ళందరూ కాపు కాశాడు. అతను గురువు. అలాగా విడిపోయే ఆత్మలన్నింటినీ కూడా శార తీసుకునేవాడే గురువు. అర్థమైందా?